I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video, and all I can say in the end is I'm sorry. I hope you can forgive me as a human being. Hi viewers, welcome to Filmy Beat. నేను మీ అనుష. ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి కొన్ని ఇయర్స్ పాటు కష్టపడాలి, కానీ ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క నిమిషం ఒక చిన్న మాట సరిపోతుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, డబ్బులు సంపాదించాలని చాలామంది యువత ఎన్నో కష్టాలు పడుతున్నారు, తమ టాలెంట్ని ప్రజెంట్ చేస్తున్నారు. తీరా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది వచ్చాక వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ అనేది తలకెక్కేసి ఏది పడితే అది మాట్లాడడం, చివరికి కటకటాల పాలవ్వడం జరుగుతోంది. అయితే గతంలో మనం చూసుకుంటే ఎవరైతే ప్రముఖ యూట్యూబర్ మనకి తెలుసు, ప్రణీత్ హనుమంతు, ఈయన కూడా అలాగే ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ లైక్ చిట్ చాట్ లాగా చేసేవాడు. చాలా రీచ్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగేటప్పటికీ దాన్ని కంప్లీట్గా ఒక బ్లాక్ మీడియా లాగా మార్చేసి ఓన్లీ వినకూడని పదాలు, వినకూడని మాటలు మాట్లాడుతూ ఒక ఫాదర్ అండ్ డాటర్ వీడియోని వాళ్ళు చాలా జుగుప్సాకరమైన లాంగ్వేజ్లో మాట్లాడుకొని అప్పట్లో వీళ్ళ మీద కేసు నమోదయ్యి కటకటాలు పాలవ్వడం జరిగింది. అయితే తిను ఒక అల్లాటప్ప వ్యక్తి కాదు, ఒక ఐఏఎస్ కొడుకు. అంటే ఎలాంటి స్కూల్స్లో చదువుకుని ఉంటాడు, ఎలాంటి కాలేజెస్లో చదువుకుని ఉంటాడు, అయినప్పటికీ కూడా తను ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఆయన ఏదైతే సంపాదించుకున్నాడో అదేదీ లేదు. ఎందుకంటే ఎంతో కష్టపడి అంత ఫేమస్ అయినప్పటికీ కూడా ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు తన కెరీర్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి. అండ్ ఇంకొకళ్ళు మనం చూసుకుంటే ఫన్ బకెట్ భార్గవ్ మనం చూసుకుంటే తను కూడా అంతే, ఎంతో కష్టపడి ఫేమస్ అవ్వడానికి, లేదంటే ఫాలోవర్స్ని తెచ్చుకోవడానికి వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ చూపించి కొత్తగా క్రియేట్ చేసి వాళ్ళ క్రియేటివ్ కాంటెంట్తో కొన్ని వీడియోస్ చేసి ఇలా ఫేమస్ అవుతారు. తరువాత ఇంకా అమ్మాయిల బాట పట్టడం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. 14 ఏళ్ళ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడం, బెయిల్ ద్వారా బయటకు వచ్చి కూడా అదే బిహేవియర్తో ఉండటంతో 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది ఈ యూట్యూబర్కి. సో తను కాకుండా ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే మహారాష్ట్రకు సంబంధించి, ముంబైకి సంబంధించి రణ్వీర్ అల్హాబాదియా గురించి ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతుంది. తను కూడా ఒక ప్రముఖ యూట్యూబర్. అంటే యూట్యూబర్ అంటే నార్మల్ యూట్యూబర్ కూడా కాదు. తను కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సహ వ్యవస్థాపకుడిగా కూడా పనిచేస్తున్నాడు. దాదాపు 7 యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే తన యూట్యూబ్ ఛానల్ ఏదైతే బీర్ బైసెప్స్ ఉందో దానికి 1,05,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఇన్స్టాలో 4.5 మిలియన్ మంది ఫాలోవర్స్ తనకున్నారు. 7 యూట్యూబ్ ఛానల్స్కు సహ వ్యవస్థాపకుడిగా తను వర్క్ చేస్తున్నాడు. ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 2, 1993లో ముంబైలో జన్మించాడు. అంటే 31 సంవత్సరాలు మాత్రమే. అయితే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు, బీటెక్ పూర్తి చేశాడు. తర్వాత ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం, 7 యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు సహ వ్యవస్థాపకుడిగా పనిచేయడం, అంతేకాకుండా యూట్యూబ్ నుంచి దాదాపు నెలకు 35 లక్షల రూపాయలు సంపాదించడం. 2024లో ఈయన ఆస్తుల విలువ మనం చూసుకుంటే 60 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ముంబైలో సొంతిల్లు, 40 లక్షల విలువ చేసే కారు. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video, and all I can say in the end is I'm sorry. I hope you can forgive me as a human being. ఇవన్నీ కాకుండా ప్రధాని మోదీ చేతి నుంచి అవార్డు అందుకున్నాడు. సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ కమిటీలో సభ్యుడిగా కూడా అవకాశాన్ని సంపాదించాడు. అన్నీ ఉన్నాయి, అయితే బుద్ధి అయితే లేదు. ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే, ఇంత ఫేమస్ అయిపోయాక ఈయన ఒక ఫేమస్ షోకి జడ్జిగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి. అయితే ఒక ఫేమస్ షో మనకు తెలుసు, ఇండియాస్ గాట్ టాలెంట్ షో. ఇది మనకి సమీర్ అయిన ఒక ప్రముఖ కమెడియన్ నిర్వహించే ఈ షో అన్నమాట. ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఈ వేదిక అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ కామెడీ మాత్రమే కాదు, డ్యాన్స్, పాటలు ఇవన్నీ కూడా వినూత్నంగా, అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎవరైతే తమ టాలెంట్ చూపిస్తే వాళ్ళందరికీ ఈ వేదిక అనేది ఎంతగానో ఉపయోగపడుతున్న పరిస్థితి. అయితే ఈ షోకి మనకి రణ్వీర్ అల్హాబాదియా జడ్జిగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్తో తిను అతి జుగుప్సాకరమైన మాటలు, అంటే కనీసం మనం ఈ వీడియోలో చెప్పలేని మాటలు, ఎవరైతే కంటెస్టెంట్ అమ్మా నాన్న ప్రైవేట్ లైఫ్కి సంబంధించి అడిగిన ఒక క్వశ్చన్ వల్ల అభాస్పాలవుతున్నాడు. ఇప్పుడు దీనిపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈయనపైన కేసులు నమోదైన పరిస్థితి. అంతేకాకుండా ఈయనకి వివాదాలేం కొత్త కాదు. గతంలో పొలిటికల్ లీడర్స్ పైన కూడా ఇలాంటి యాక్సెప్ట్ చేయలేని కొన్ని కామెడీ చేసి వివాదాల పాలైన ఘటనలు ఉన్నాయి. అయితే ఇది ఇంకా
ఆ లెవెల్కి మించిపోయి జరిగింది కాబట్టి పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మనకి ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పి శివసేన ఉద్ధవ్ వర్గం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. విలేకరులు అడిగిన క్వశ్చన్కి ఆయన హద్దులు మీరు ఎవరైనా ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అయితే ఈ అన్ని పరిణామాలు చూసిన తర్వాత రణ్వీర్ అలహాబాదియా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి కదా. ప్రతి ఒక్కరికి అలవాటు ఒక మాట అనేయడం, లేదంటే ఒక పని చేసేయడం, తర్వాత క్షమాపణ చెప్పడం. క్షమాపణ చెప్పినప్పటికీ కూడా క్షమించే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. ఎవ్వరూ కూడా తిన క్షమాపణలకు ఎవరూ స్పందించలేదు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇన్ని రకాలుగా ప్రెషర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సీఎం స్పందించాల్సి వచ్చింది. స్పందించారు. ఖచ్చితంగా హద్దులు దాటిన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. కాబట్టి మరి రణ్వీర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.